బాపట్లలో బిగ్ టీవీ అంజుమాన్ ఏ ఇస్లామియా నిర్వహించిన మెడికల్ క్యాంపునకు మంచి స్పందన వచ్చింది. ఎమ్మెల్యే వేగేషన్ నరేంద్ర వర్మ హాజరయ్యారు. బిగ్ టీవీపై ప్రశంసలు కురిపించారు. మెడికల్ క్యాంపులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ప్రజలకు చాలా ఉపయోగపడతాయంటున్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. బాపట్ల పట్టణంలో ఈరోజు అంజుమాన్ ఏ ఇస్లామియా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం బాపట్ల పట్టణ ఎమ్మెల్యే వేగేష్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఎలా సాగింది మెడికల్ క్యాంప్, ఏ విధంగా ఉందనేది. సార్ ఏంటి సార్, ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు బీద ప్రజలకి అద్భుతమైనటువంటి వైద్యం అందించాలనే ఒకే ఉద్దేశంతో అంజుమాన్ ఇస్లామియా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మీరు కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఒక పట్టణ వాసులకి మెడికల్గా ఇది ఒక మంచి అవకాశం. ద అంజుమాన్ ఏ ఇస్లామియా బాపట్ల వారు నిర్వహించిన ఇటువంటి మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఉచిత కంప్యూటర్ సెషన్ ఇవ్వటం కానివ్వండి, ఆ ఇచ్చిన వాళ్ళకి మళ్ళా సర్టిఫికెట్లు ఇచ్చి ఒక రికగ్నేషన్ తీసుకురావటం విషయంలో అవునండి. ఇక్కడ అందరూ కూడా ఒక క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలాగా ద అంజుమాన్ ఇస్లామియా బాపట్ల వారు చేసిన ఇంత మంచి కార్యక్రమాన్ని చూసి ఒళ్ళంతా ఈరోజు పులకరిస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలి. అలాగే కంటి పరీక్షలు కూడా రాబోయే రోజుల్లో ఉచితంగా శుక్లాలు తీపిచ్చి వైద్యం చేయించే దిశగా మీ అంజుమాన్ కమిటీ కూడా కదలాలి. దానికి మీ సెంటర్లో ఎంతో మంచి ప్లేస్ ఉంది, చేయటానికి మంచి కార్యకర్తలు ఉండాలి. అల్లా మీకు తోడుంటున్నాడు. ఈ సందర్భంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకి మంచి చేయాలి, ఒక సహకారం అందియాలి. మన ద్వారా పేద ప్రజలకి ఏదో ఒకటి చేయూతనివ్వాలి. మీ ఐకమత్యాన్ని చాటి చెప్పాలి 10 మందికి. ముస్లింలందరూ కూడా ఒక కట్టుబాటుతో, ఒక సిద్ధాంతపరంగా మా బాపట్ల ముస్లింలు అందరూ ఉన్నారు అనటానికి ఏమాత్రం సంకోచం లేదు. మీ అందరినీ కలిపే వేదికే ద అంజుమాన్ ఏ ఇస్లామియా బాపట్ల వాళ్ళని నేను అనుకుంటున్నాను. అంజుమాన్ కమిటీ అంటే ఎంతో మర్యాద మన్నంతో కూడిన ఒక పెద్దల కమిటీ. ఈ కమిటీలో అందరూ ఉన్నవాళ్ళంతా ముస్లింలు ఐక్యత కోసం, వాళ్ళ మంచితనంతో వాళ్ళందరినీ హక్కులు కాపాడిన దిశగా పేద ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళకి కంప్యూటర్ విద్యలు కానివ్వండి, అదే పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే ఉచితంగా వైద్యం కానివ్వండి చేయించడంలో ఎప్పుడు ఇలాగే ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీ అందరి సహకారంతో నేను గెలిచినందుకు ఆ గెలుపుకి ఒక అర్థంగా మీకు మీ ఔన్నతికి నేను చేయాల్సింది ఏదైనా ఉంటే మీ ద్వారా కూడా ముందుకు వెళ్ళే విషయంలో నేను ఎప్పుడూ మీకు తోడుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి, మొత్తం బిగ్ టీవీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ క్యాంపుల్లో భాగస్వామ్యం ఉంటాం. 178వ ఇది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎలా చూడొచ్చు? లేటుగా వచ్చిన బిగ్ టీవీ కూడా లేటెస్ట్గా ఆ పనితనం కూడా ప్రజా సమస్యల మీద ముందుకెళ్ళటం, ఒక నైతిక బాధ్యత అంటూ, సామాజిక బాధ్యత అంటూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండటమే కాకుండా లోకల్గా ఉన్న సమస్యల మీద ఆ సమస్యల్ని ఎత్తి చూపటంలో ముందుంటాం. అలాగే ఆ సమస్యల్ని తర్వాత పూర్తి చేయటంలో కూడా తన వంతుగా సహకారం చేయటం. అలా సమస్యలే కాకుండా సామాజిక దృక్పథంతో చేసిన ఈ ఎన్జిఓలు సంబంధించి కానీ, అంజుమాన్ కమిటీలు కానీ, ఇటువంటి వాటిలో కూడా బిగ్ టీవీ సొంతంగా కవరేజీ నిమిత్తం కానివ్వండి, వాలంటీర్ నిమిత్తం కానివ్వండి, మేము సైతం మీతో ఉన్నాము అనే విధంగా ముందుకు రావటం కూడా చాలా సంతోషం. ప్రతి ఛానల్స్ వారు, పాత్రికేయులు, జర్నలిజంలో ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి దృక్పథంతో ఉండాలి, ప్రజలకి మంచి చేయాలని వివిధ ఆర్గనైజేషన్తో పాటు ఇలా మీ బిగ్ టీవీ లాంటి వాళ్ళు కూడా రావటం అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని తెలియజేస్తూ, మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున, మా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున కూడా బిగ్ టీవీ వారికి ఈ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా బాపట్ల ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా
విఎస్ నరేంద్ర వర్మ అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్, అదేవిధంగా అంజుమాన్ ఏ ఇస్లామియా సహకారంతో సాగుతున్నటువంటి మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి అంశంగా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి క్యాంపులు మరిన్ని జరగాలనే విధంగా కూడా ఆయన కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా బిగ్ టీవీకి కూడా ఆయన అయితే ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి బిగ్ టీవీకి కంపల్సరీగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది.